జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎవరు బాబు నువ్వు? నా పేరు శంకర్ అండి. V3 హాస్పిటల్ నుంచి వస్తున్నాను. ఓహో, ఓ హాస్పిటల్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చావా? ఈ విషయం మీకెలా తెలుసు? ఆ సీసీ ఫుటేజ్ కావాలని మీ డాక్టర్ గారిని అడిగింది మేమే. మీలో సూర్యకాంతం ఎవరు? సూర్య లోపలుంది. అయితే పిలవండి, ఆవిడకే పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఎందుకు? మాకివ్వు, మేం సూర్యకిస్తాం. లేదండి, మా డాక్టర్ గారు పెన్ డ్రైవ్ ని సూర్యకాంతంకే ఇవ్వమని మరీ మరీ చెప్పారు. మీ డాక్టర్ గారికి కాస్త చేదస్తాం అనుకుంటా. మా సూర్య అక్క తలనొప్పిగా ఉందని పడుకుంది. నాకివ్వు, తను లేచాక నేనిస్తాను. అవును బంగారం, మేము సూర్య ఒకటే. అవును, మేము ఒక్కటే. వీళ్ళ వాలకాలు చూస్తుంటే తేడా క్యాండిడేట్లలా ఉన్నారు. మీద చేతులేసి నన్ను గోతులో దించేసేలా ఉన్నారు. లేదండి, నేను పెన్ డ్రైవ్ సూర్య గారికే ఇవ్వాలి. ఫోన్ చేసి ఆవిడని బయటికి రమ్మని చెప్తాను. ఫోన్ లాక్కున్నారేంటి? నువ్వు తీసుకోగలవో లేదో చూద్దామని. ఏంటండి ఇది? నా ఫోన్ నాకు ఇవ్వండి. ఇవ్వనన్నానా? తీసుకో. అక్కడ పెట్టుకుంటే ఎలా తీసుకుంటారండి? అయితే పెన్ డ్రైవ్ ఇచ్చి వెళ్ళిపో. లేదు, మర్యాదగా నా ఫోన్ ఇస్తారా? అరిచి సూర్య గారిని పిలవమంటారా? అరుస్తావా? అరుస్తా. అదే అరుస్తావా? అరుస్తా. నిజంగా అరుస్తావా? నిజంగా అరుస్తా. ఏది అరువు? పట్టుకో. మొహం మీద వాటర్ కొట్టవే. ఎరా, పెన్ డ్రైవ్ మాకిచ్చి వెళ్ళిపోరా అంటే సూర్యని పిలుస్తావా? ఇప్పుడు చూడు నీ బ్రతికేమైపోతుందో. అంటావేంట్రా? మాట్లాడు. నోటికి ప్లాస్టర్స్ ఉంటే ఎలా మాట్లాడతారు? బా, ప్లాస్టర్ తీవే. ఏమండి, ఎందుకు నన్ను బంధించారు? దీన్ని కిడ్నాప్ చేయడం అంటారు నాన్న. మా మాట వినలేదు కదా, అందుకే మీకు ట్రీట్మెంట్. ప్లీజ్ నన్నేం చేయకండి. మేము నువ్వనుకున్నంత రేంజ్ విలన్లం కాదు. ఇప్పుడు నువ్వు మాకు చిన్న హెల్ప్ చేసావనుకో, నిన్ను వదిలిపెట్టేస్తాం. లేదనుకో, చంపేసి మూటలో కుక్కేసి ఏ కాలువలోనో పడేస్తాం. వద్దు, నన్ను చంపద్దు. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఏంటి ఈ గంట సౌండ్ బయట నుంచి వస్తుంది? పూజ, ఏంటమ్మా? ఏంటమ్మా ఇక్కడ పూజ చేస్తున్నావేంటి? ఇంట్లో పూజ చేయడానికి నాకు పర్మిషన్ లేదండి. పర్మిషన్ లేదా? ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వింట్లో పూజ చేయకూడదని ఎవరు చెప్పారు? మాజీ నాన్నగారు. ఆ నటకుమారి రంగనాయకు నేను ఇంట్లో పూజ చేయడం నచ్చడం లేదంట. ఈ రోజు నుంచి ఇంట్లో పూజ చేయటానికి వీల్లేదు. ఎందుకని? నాకిష్టం లేదు. మీకు ఇష్టం లేకపోతే మీరు పూజ చేయకండి, ఇటు పక్కకి రాకండి. ఎంత పొగరి నీకు! మమ్మల్ని ఇటువైపుకి రావద్దంటావా? ప్రతిరోజు పూజ చేయకుండా ఉండలేను. అది గతం, ఇది మా రాజ్యం. ఇక్కడ ఎవరైనా మేం చెప్పినట్టే వినాలి, మేం చెప్పినట్టే ఉండాలి.
చేసుకోండి అల్లుడు గారు. మాకిలా ఉదయాన్నే పూజలు చేయడాలు. భక్తి లేకుండా ఇలా పూజకని తెచ్చిన పువ్వులని కింద పడేయడాలు అంటే మాకు నచ్చవు. భక్తి లేని పూజలు చేస్తే లేనిపోని అరిష్టాలన్నీ చుట్టుకుంటాయి అల్లుడు గారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో పూజ చేయటానికి వీల్లేదు, అంతే. పూజ, వీళ్ళకి నువ్వు పూజ చేయడం నచ్చలేదంట. ఈ రోజు నుంచి పూజ చేయడం ఆపేసాయి. కాబట్టి అప్పటి నుంచి ఎవరు చూడకుండా ఇలా దొంగచాటుగా పూజ చేస్తున్నానమ్మా. నీ ఇంట్లో చేరిన దొంగలు వాళ్ళు చెప్తే నువ్వు దొంగతనంగా పూజ చేయడం ఏంటి? నేను చెప్తున్నాను, ఎప్పట్లాగే నువ్వు ఇంట్లోనే పూజ చేసుకుందు గాని ఎవరడ్డు చెప్తారో నేను చూస్తాను. నిజంగా అమ్మా? నిజంగా. మా మంచి అమ్మ. ఉమ్. 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 ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మంచి అమ్మవి, అదేమో మంచి కూతురు. మరి నేను? నువ్వు నా బంగారు కూతురువే. మా తేజ పాపకి కోపం వచ్చిందా? దానికి మాత్రం ముద్దులిస్తావు, నాకు మాత్రం మొట్టి మాటలేనా? అమ్మా నా బుక్క. అరిచావంటే 2 బుగ్గలు కొరికిస్తాను, పొట్టిదానా. పూజ చూడు, ఆల్రెడీ రెడీ అయి చక్కగా పూజ చేస్తుంది. మరి నువ్వు వెళ్ళి రెడీ అవ్వండి, వచ్చి ఇద్దరికి టిఫిన్ పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.